అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. 31 మే 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 883 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారము. 1 అడ్డం, అన్ని కార్ల కన్నా వేగంగా ప్రయాణించేది. 3 అక్షరాలు రావాలన్నారండి. పుకారు సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, చేతి గుడ్డ. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రుమాలు సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం, పాతాళ భైరవి హీరోయిన్. 3 అక్షరాలు రావాలన్నారు. మాలతి సరిపోతుందండి. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 3 నిలువు, ప్రస్తుతం ఈ వేగం వల్లే ప్రమాదాలు. 5 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మితిమీరిన సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం, మిర్చి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మిరప సరిపోతుందండి. తర్వాత 4 నిలువు, కాగితం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పత్రము సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం, నాసిక డాష్లో గోదావరి పుట్టిందట. 4 అక్షరాలు రావాలన్నారు. త్రయంబకం సరిపోతుందండి. మనకు కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 5 నిలువు, సోకులు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రెండవ అక్షరంగా వచ్చింది కాబట్టి సొబగులు సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం, కోతల రాయుడిని డాష్ కాయలు కోస్తున్నాడని అంటారు. 2 అక్షరాలు రావాలన్నారు. కోతల రాయుడిని సొరకాయలు కోస్తున్నాడని అంటారు కాబట్టి సొర సరిపోతుందండి. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 6 నిలువు, ఆడో రకం, ఈడో డాష్. 2 అక్షరాలు రావాలన్నారు. ఆడో రకం, ఈడో రకం. రకం అని రాస్తే సరిపోతుందండి. అది కూడా మనం 5 అడ్డం 8 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 14 అడ్డం, కాళ్ళకు వ్యతిరేకం, గందరగోళం. 3 అక్షరాలు రావాలన్నారు. చేతులు సరిపోతుందండి. కానీ గందరగోళం అన్నారు కాబట్టి 14 అడ్డం మనకి ఎలా వస్తుందంటే లు చే అని వస్తుందండి. తర్వాత 15 నిలువు, నేత కార్మికులు. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చేనేతలు సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం, తెలుగు క్లాస్, తడబాటు. 4 అక్షరాలు రావాలన్నారు. తెలుగు క్లాస్ను తరగతి అంటారండి. అది తడబాటు పడింది అన్నారు కాబట్టి ఇక్కడ 22 అడ్డం మనకి ఎలా వస్తుందంటే గా తి రా తా అని వస్తుందండి. తర్వాత 23 నిలువు, రాత్రి, శీర్షాసనం. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 4వ అక్షరంగా తీ వచ్చిందండి కాబట్టి అవసతి సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారం పదకేలి పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో అవసతి అంటే రాత్రి అని అర్థం అని తెలుసుకున్నాను. అలాగే మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పద వినోదం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 28 అడ్డం, మహా గొప్ప తెలుగు చిత్రకారుడు. 2 అక్షరాలు రావాలన్నారు. వపా సరిపోతుందండి. అది వడ్డాది పాపయ్య గారి పేరు, కానీ ఆయనను వపా అని పిలుస్తారు. మనకు కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 29 నిలువు, పాదరక్ష. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పాదుక సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం, అవకాశం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దు మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి అదును సరిపోతుందండి. తర్వాత 34 నిలువు, పిల్లలకు పొట్టలో డాష్ పురుగులు ఉంటాయి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నులి సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం, ప్రస్తుత యుగం. 2 అక్షరాలు రావాలన్నారు.
మనకు కలి అన్న పదము మనం 29 నిలువు 34 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి కలియుగం. తర్వాత 11 అడ్డం పౌరుషవంతులు డాష్ పై నిమ్మకాయ నిలబెడతారు. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మీసము సరిపోతుందండి. తర్వాత 12 నిలువు బాటసారుల నివాసం. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సత్రము సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం హిస్టరీకి తెలుగు. 3 అక్షరాలు రావాలన్నారు. హిస్టరీని తెలుగులో ఏమంటారు అని. చరిత్ర సరిపోతుందండి. మనకు రీత్ర 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి చరిత్ర సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం తిను. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా ము 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి నములు సరిపోతుందండి. తర్వాత 19 నిలువు ఆభరణాలు శీర్షాసనం. 3 అక్షరాలు రావాలన్నారు. నగలు సరిపోతుందండి. మనకు లు కూడా 3 అక్షరంగా వచ్చింది కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి 19 నిలువు లు గా నా అని వస్తుందండి. తర్వాత 25 అడ్డం తండ్రి గరగర తల్లి పీచు పీచు అనే ఏ కాయ గురించి చెబుతాం. 3 అక్షరాలు రావాలన్నారు. పనస సరిపోతుందండి. మనకు నా కూడా 2 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 25 నిలువు పరుస్తాంకి వ్యతిరేకం. 4 అక్షరాలు రావాలన్నారు. పరచము సరిపోతుందండి. మనకు పా కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 26 అడ్డం డాష్ బొంగరానివే. ఇది ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలోని పాటలోని మొదటి పల్లవి అండి. గిరగిర బొంగరానివే. గిరగిర అని రాస్తే సరిపోతుందండి. మనకు రా కూడా 4 అక్షరంగా వచ్చేసింది. తర్వాత 27 నిలువు కప్పి. 3 అక్షరాలు రావాలన్నారు. గిలక సరిపోతుందండి. మనకు గీ కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 36 అడ్డం స్వర్గం తడబడింది. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా ము 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి నాకము సరిపోతుందండి. కానీ తడబడింది అన్నారు కాబట్టి 36 అడ్డం మనకు కా ము నా అని వస్తుందండి. తర్వాత 32 అడ్డం కదిలేది అటు నుంచి. 3 అక్షరాలు రావాలన్నారు. చలము సరిపోతుందండి. మనకు చాలా మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కానీ అటు నుంచి అన్నారు కాబట్టి 32 అడ్డం మనకు ము లా చా అని వస్తుందండి. తర్వాత 21 నిలువు చీకటి. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ము 4 అక్షరంగా వచ్చింది కాబట్టి తిమిరము సరిపోతుందండి. తర్వాత 17 నిలువు దేవులపల్లి కేశాలు శీర్షాసనం. 4 అక్షరాలు రావాలన్నారు. గిరజాలు సరిపోతుందండి. శీర్షాసనం అన్నారు కాబట్టి కింద నుంచి రాయాలి. మనకు అప్పుడు 17 నిలువ ఎలా వస్తుందంటే లు జా రా గి అని వస్తుందండి. తర్వాత 20 అడ్డం మనది భరత డాష్. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జాతి అన్న పదం మనం 17 నిలువు 21 నిలువును పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. మనది భరత జాతి. తర్వాత 16 అడ్డం వేదన. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి కుములు సరిపోతుందండి. తర్వాత 16 నిలువు కాళిదాసు కావ్యం. 6 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుమార సంభవం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 35 అడ్డం మాయాబజారులో అల్లుకు జోడి. 3 అక్షరాలు రావాలన్నారు. అల్లు రామలింగయ్య గారికి జోడిగా నటించినది వంగర వెంకట సుబ్బయ్య గారు. ఇక్కడ మనకు వం మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి వంగర అని రాస్తే చాలండి. తర్వాత 30 అడ్డం రామరాజ భూషణుడే డాష్ మూర్తి. 2 అక్షరాలు రావాలన్నారు. భట్టు మూర్తి సరిపోతుందండి. మనకు భా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 31 నిలువు ఆంజనేయ స్వామి క్షేత్రం. కొండ డాష్ శీర్షాసనం. 2 అక్షరాలు రావాలన్నారు.
కొండగట్టు సరిపోతుందండి. మనకు కొండ ముందే ఇచ్చేశారు, గట్టు అని రాస్తే చాలండి. అది కూడా శీర్షాసనం అన్నారు కాబట్టి 31 నిలువు మనకు టు గా అని వస్తుందండి. అది కూడా మనం 30 అడ్డం 35 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 24 అడ్డం సుమారు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రమారమి సరిపోతుందండి. తర్వాత 10 నిలువు సేవకుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి గులాము సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం పాములు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లు 2 3 అక్షరాలుగా వచ్చినాయి కాబట్టి నాగులు సరిపోతుందండి. తర్వాత 1 నిలువు పాతకాలపు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పురాణ సరిపోతుందండి. అంతేనండి. పద వినోదం 883 పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.